ఉంటే వాళ్ళు ముందు పోయిన వాళ్ళను విడిపించే వాళ్ళను 100% మన మీద కేసులు లేకుండా ఆ పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఇక్కడ ఉండే వాళ్ళందరము మా జిల్లా పోలీస్ యంత్రాంగము వేంపల్లె పోలీస్ యంత్రాంగము తప్పకుండా దీన్ని మీకు ఇబ్బంది లేకుండా చేస్తాను. మీరు ధైర్యంగా ఉన్నాడని మీకు చెప్పేదానికి వచ్చాను తల్లి. सपोर्ट करने के वास्ते आए हैं, इसलिए कि सीबीएन साहब से लेकर लोकेश साहब हो या फिर जो है स्टेट लेवल के बाद आकर के यहाँ पर लोकल लेवल पर जो है साहब का रिप्रेजेंटेशन है पार्टी की तरफ जो सब आकर के सॉफ्ट एंटी मुस्लिम कभी नहीं था, नहीं रहता। और ये चीज़ को आकर का ना सीबीएन साहब, ना लोकेश साहब, ना NMD फारूक साहब, ना आकर के साहब सभी आकर के सपोर्ट नहीं करते। ये जो हुआ है ये प्रॉब्लम के हद तक रहता तो एहतजाज के हद तक कोई मसला नहीं था। इसे जो है कुछ लोग आकर का गड़बड़ क्रिएट कर दो पॉलिटिकल आकर का पॉलिटिसाइज करने की कोशिश करें, उसमें आकर का ये इशू क्रिएट हो गया। वो चीज़ आकर का सार के में हमें लेकर आए हैं। इस सिलसिले में फारूक शिबली साहब भी जो है ना आने वाले थे हमारे, लेकिन उन्होंने जो है कोर्ट में जो है स्ट्रक्ट हो गए आ नहीं सके, तो उनके नुमाइंदगी के लिए जो है उनकी तरफ से हम लोग आए, सार के सामने सारी बातें रखे। सार खुले दिल से बोले कि सब इसमें जो है ना यहाँ तक सार बोले कि अगर इसमें से कोई मालूम ना हो को जाको आओगे तो बोल को जो आवाज़ करा है उसे भी जो है हमें अटकाने की कोशिश नहीं करते। जो क्लियरली एक प्लान तरीके से आकर जो है पथराव करे हैं, कुछ गड़बड़ करें, सिर्फ उन्हीं के नाम आकर मेंशन होती है। उसमें FIR होने के बाद, नाम मेंशन होने के बाद भी अगर कोई जो है ना उसका इन्वॉल्वमेंट उसका ज़्यादा नहीं है तो फिर साल में रिप्रेजेंटेशन आकर देती, फिर उनके नाम जाकर निकालने लगाती। जो सब आकर चलता सार आकर प्रेस के सामने एश्योरेंस दिए हैं कि माइनॉरिटीज़ के साथ मैं हूँ, खड़कर हूँ, आप लोग आकर बगैर टेंशन के आकर आप लोगों को घरों को बुला लो। SP साहब से बात करती, DSP साहब से बात करती, CA साहब से सार आकर तुम्हारे वास्ते तुम्हारी खिदमत के वास्ते है। सार को याद रखो, सार आकर तुम्हारी मदद करते सार के साथ आकर खड़े हो जाओ। फोन किसके लेगी? फोन किसके लेगी? माँ तुम्हारे फोन पुलिस वाले कौन लेगी? तुम्हारा फोन लेके तो हाथ दिलाता शबीर बोलना మీరు మేము దయచేసి మీకు విన్నవించేది ఏంటంటే దాంట్లో అంత ఇంత పాత్ర ఉండాలని మటుకు మా దగ్గరికి వచ్చిన కేసులో లేకనే మమ్మల్ని తప్పుదో పట్టియాకని నిజంగా ఎవరు లేని వాళ్ళు వాళ్ళకి 100% న్యాయం చేస్తాం. ఎవరన్నా వగేరా ఉండే అదేదనంటే కేసు పెట్టి పంపించారు, వాళ్ళని ఎవరిని ఏమన్నారు. మీరు అట్లాంటి వాళ్ళని మా దగ్గరికి తీసుకొచ్చి వీళ్ళు లేరు గీరని చెప్పి మమ్మల్ని తప్పుదో పట్టారు. మిమ్మల్ని కోరేది అది ఒక్కటే. జరిగిన దాంట్లో కొంతమంది సంబంధం లేకుండా కొంతమంది రెచ్చగొట్టి కొంత ఇది చేసి మనం ఉంటే పోలీసులు ఎంతవరకు మనం ఏదైనా ఉంటే కాపాడాలి వాళ్ళు ఉండేది. కొందరు సంబంధం లేని వ్యక్తులు మీకు సంబంధం లేని వాళ్ళంతా దాంట్లోకి దూరి స్టేషన్ మీద పోయి అద్దాలు వలగొట్టి కుండీలు వలగొట్టి నానా బీభత్సం చేసి ఇప్పుడు అందరినీ ఏం చేశారంటే చిన్న పిల్లలు స్టూడెంట్స్ వాళ్ళందరి భవిష్యత్తులో ఇబ్బందికరమైన పరిస్థితులకి వాళ్ళ స్వార్థం కోసం పనిచేశారు. అది ఎవరు ఏమనేది మనకు వద్దుగా. నేను మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మీ భర్తలు కానీ మీ పిల్లలు కానీ సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే భయపడి ఎక్కడ ఉండాల్సిన పని లేదు. అంటే CI గారు కూడా బయట ఉన్నారు, SP గారితో కూడా మాట్లాడి చెప్తాం.
వాళ్ళు రాండి స్వేచ్ఛగా మీ దగ్గరికి రాండి. నిజంగా ఆ రోజు ఎవరైతే దౌర్జన్యం చేసి ఎవరైతే చేసినారో వాళ్ళ మీద ముందు వాళ్ళ పేర్లు అన్ని రాసి ఎఫ్ఐఆర్ కట్టమంటారు. ఆ ఎఫ్ఐఆర్లు కట్టిన వాళ్ళు కూడా నిజంగానే వాళ్ళు చేసినారా లేదా అని మళ్ళీ కూడా మీతో ప్రజలతో అక్కడ ఉండే కానిస్టేబుల్తో వాళ్ళతో కూడా విచారణ చేయించి నిజంగా ఎవరైతే ఆ రోజు దోషులుగా ఉన్నారో ఎవరైతే అందరినీ రెచ్చగొట్టి ఆ పని చేయించినారో వాళ్ళను మాత్రమే కేసులో పెడతారు. మిగతా సంబంధం లేని వ్యక్తులు కానీ చాలామంది ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ముస్లిం అమ్మాయి మైనారిటీ అమ్మాయి కనపడకుండా పోయింది 4 గంటలు. ఏమన్నా జరిగిందేమో కాబట్టి స్టేషన్ దగ్గర ఏం జరుగుతుందో చూడాలని కూడా చాలామంది వచ్చినారు మీలలో. నాకు ఆ విషయం తెలుసు. అంటే ఏం జరుగుతుందో ఏందో ఏమని ఆ చూసిన వాళ్ళందరూ ఆ రోజు వీడియోలో పన్నారు. పోలీసు వాళ్ళు ఏమంటారంటే వీడియోలో ఉన్నారు అంటారు. వీడియోలో ఉన్న వాళ్ళంతా అక్కడ దాడి చేయని వచ్చిన వాళ్ళు కాదు. వీడియోలో కొందరు ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మా అబ్దుల్ కానీ తర్వాత మీ అందరికీ తెలుసు లాడేని వాళ్ళు కొందరు ఆడ విడిపించేదానికి కూడా వచ్చి సర్దినారు. ఆ రోజు మా షబీర్ కానీ మురళి మా మహమ్మద్ వీళ్ళంతా గొడవ ఎక్కువ జరుగుతుంది. దాన్ని సర్దుబాటు చేయాలని ఇడిపిని వచ్చారు. వీళ్ళు కూడా అంతా వీడియోలో పడినారు. అబ్దుల్ కేసులో పెట్టారు, పెట్టారు. నేను చెప్పేది ఏంటంటే ఇది పార్టీలకు సంబంధించిన ఇష్యూ కాదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏదో పోలీసు వాళ్ళు మైనార్టీలను ఏదో హింసించాలని ఇబ్బంది పెడతానని పుకారు లేపినారు. అది కూడా వాస్తవం కాదు. మాకు ఇంతవరకు మేము బీచ్లో ఏ విషయం పట్టించుకోలే. జరుగుతుందని తెలుస్తానే హాస్పిటల్ పోయి ఆ అమ్మాయిని పరామర్శించి మీకు ఏదైనా అవసరమైతే కూడా మాకు ఫోన్ చేయండి అని చెప్పి మేమంతా వచ్చినాము. దాన్ని వీళ్ళు రాద్ధాంతం చేసి లాస్ట్కు ఏ రకంగా వాడుకునేయాలంటే రేపు పొద్దున ఏదైనా సౌదీలకు కువైట్లకు పోవాలంటే ఈ కేసులు ఉంటే పాస్పోర్ట్లు కూడా రావు. ఆ పరిస్థితి పెట్టారు. కాబట్టి మా తల్లి అందరినీ ఇప్పుడు మేము చెప్తున్నాము, అందరినీ ఇళ్ళ దగ్గరికి రమ్మని.